బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ముఖ్యంగా భరణి ఎలిమినేషన్ గురించి ఓ లుక్కేద్దాం. అయితే ఈ ఎపిసోడ్లో టాస్కులు, గెస్ట్ ఫీడ్బ్యాక్ మాత్రమే కాదు, అసలు ఊహించని భరణి ఎలిమినేషన్, ఆ తర్వాత ఇమాన్యుయల్ తీసుకున్న పవర్ అస్త్ర నిర్ణయం, అబ్బో ఇవే మెయిన్ హైలైట్స్ అన్నమాట. మొదటగా భరణి ఎలిమినేషన్ సంగతి. దీపావళి కదా, ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నారంతా, కాని భరణి ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, ఇమాన్యుయల్ దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా, అంటే ఒకరిని సేవ్ చేసే పవర్. దాన్ని వాడి భరణిని కాపాడకుండా రాముని సేవ్ చేయడం పెద్ద చర్చకే దారితీసింది. అయితే భరణి మాట తొప్పడం, వాళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ రావడం, సేఫ్ గేమ్ ఆడొద్దు అని బయటనుంచి హింట్స్ రావడం, ఇవన్నీ చూస్తే బహుశా ఇమాన్యుయల్ స్ట్రాటజిక్గానే ఈ డెసిజన్ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. రెండవది తనుజా గేమ్. అబ్బా భలే ఆడుతోందనిపించింది కొన్ని చోట్ల. ముఖ్యంగా కళ్యాణ్తో వచ్చిన గొడవను డీల్ చేసిన విధానం, మాధురి విషయంలో ఆమె వేసిన స్ట్రాటజీ కొంచెం తెలివిగా అనిపించాయి. కాని ఇక్కడ నాగార్జునగారు గెస్ట్గా వచ్చిన హైపర్ ఆది కూడా ఆమెకు చెప్పారు, ఈ బంధాలు, ఫ్రెండ్షిప్స్ గేమ్ని దెబ్బతీస్తున్నాయని. అది గమనించాలి మరి. ఇక చివరగా హైపర్ ఆది ఇచ్చిన ఫీడ్బ్యాక్ సూటిగా చెప్పేశారనుకోండి. కంటెస్టెంట్ల ఆట బయట ఎలా ఉందో హింట్స్ ఇచ్చారు. భరణి ఏమో ఫ్యామిలీ డ్రామా ఎక్కువ చేస్తున్నాడని, సంజన గేమ్ తగ్గిపోయిందని, డెమాన్ కన్నీళ్లు నమ్మశక్యంగా లేవని, తనుజ విన్నర్ మెటీరియలే కాని కొన్ని మార్పులు చేసుకోవాలని, సుమన్ శెట్టికి పాపులారిటీ బాగున్నా నామినేషన్స్లో వీక్ అవుతున్నాడని, కళ్యాణ్కైతే పులిహోర యాంగిల్ తగ్గించుకోమని, ఇలా డైరెక్ట్గా చెప్పడం ఆసక్తిగా అనిపించింది. సో మొత్తంగా చూస్తే భరణి ఎగ్జిట్, ఇమాన్యుయల్ డెసిషన్ మీద డిస్కషన్, ఆటగాళ్ల స్ట్రాటజీలను మార్చేలా వచ్చిన సూచనలతో ఈ ఎపిసోడ్ చాలా డ్రమాటిక్గా సాగింది.